నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు పరిహారాన్ని అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 791 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని దారి మళ్లించి రైతులను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి. మెండోరా మండల కేంద్రంలోని తిరుమన్ చెరువుకు గండి పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు, నాణ్యత లోపంతోనే గండి పడిందని చెబుతున్న గ్రామస్తులు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ నాయకులు బెంబేలెత్తుతున్నారు. కాంగ్రెస్ తన సిద్ధాంతాలను గాలికి వదిలి ఇతర పార్టీలతో చేతులు కలుపుతోంది. టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి అర్గుల్ సురేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్ వ్యాఖ్య. వ్యక్తిగత మరుగుదొడ్లు, హరితహారం మొక్కలను సంరక్షించండి. సమావేశంలో డిపిఓ కృష్ణమూర్తి. ఢిల్లీలో నవంబర్ 3 నుండి 5 వరకు జాతీయ స్థాయి సదస్సు. జాతీయ విపత్తు నిర్వహణపై జరిగే సదస్సులో పాల్గొంటా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ వెల్లడి. విద్యార్థి అమరవీరుల వారోత్సవాల గోడ ప్రతులను ఆవిష్కరించిన పీడీఎస్యు నాయకులు. గత 2 సంవత్సరాలు తీవ్ర కరువు. ఈ సంవత్సరం తీవ్ర వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చేందుకు 791 కోట్ల రూపాయలు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను రైతులకు అందజేయకుండా కాంట్రాక్టర్లకు ఇస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆరోపించారు. నిరసనగా ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ రాజేందర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను ఇతర పనులకు వినియోగించి ఆ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేసిందని గొప్పలు చెప్పుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. రైతులకు నష్టపరిహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 791 కోట్ల రూపాయలను ఇన్పుట్ సబ్సిడీ కింద తక్షణమే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ మాయమాటలను ప్రస్తుతం ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. అనంతరం తహసీల్దార్ రాజేందర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పుప్పాల శివరాజ్, నాయకులు త్యాగ ఉదయ్, బొట్ల విజయ్, పూజ నరేందర్, జెస్సు అనిల్, ముత్యం రెడ్డి, కోలి చంద్రశేఖర్, ధన్పాల్ శివ, పాల భాస్కర్, పోల్కం వేణు, నూతుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల కరువు వల్ల, ఈసారి తీవ్రమైనటువంటి వరదల వల్ల కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 791 కోట్ల రూపాయల కరువు నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని రైతులకు అందించకుండా తన అవసరాల కోసం కాంట్రాక్టర్లకు చెల్లించి రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఇన్పుట్ సబ్సిడీని వెంటనే రైతాంగానికి అందించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఆర్మూర్ మండల కేంద్రంలో ఆర్మూర్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు మంజూరు చేయాలని, వెంటనే పని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి దాదాపు 1,00,000 ఇల్లు మంజూరు చేస్తే ఇప్పటి వరకు ఒక్క ఇంటిని కూడా ప్రారంభించినటువంటి ఈ ప్రభుత్వానికి పేద ప్రజలపై కానీ, అదేవిధంగా 791 కోట్ల రూపాయలు ఇస్తే రైతులకు చెల్లించకుండా కాంట్రాక్టర్లకు చెల్లించి రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల కానీ రైతుల పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని కరువు నిధుల్ని
వెంటనే రైతాంగానికి అందించాలని, లేనట్లయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నవంబర్లో జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం. లేనట్లయితే ఈ ప్రభుత్వం వెంటనే పేద ప్రజల, నిరుపేదలైనటువంటి పేద ప్రజలకు గృహాలు కూడా వెంటనే పని ప్రారంభించాలని, గతంలో మధ్యలో నిలిచిపోయినటువంటి గృహాల బిల్లుల్ని కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మెడలు వంచి కేంద్రం ఇచ్చినటువంటి 791 కోట్ల రూపాయలని రైతాంగానికి ఇప్పించేంత వరకు నిరంతరం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమ నిర్మాణం చేస్తాం. రానున్న రోజుల్లో ఈ నవంబర్లోనే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించినట్లయితే జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ఆర్మూరు పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందో ఆ విడుదలను అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజలకు అందకుండా అనేక రకమైన ఇతరత్ర కార్యక్రమాలకు ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క పనులను మేమే చేసుకున్నాము, రాష్ట్ర ప్రభుత్వమే చేసిందని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న ఈ యొక్క ప్రభుత్వము ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అనేక రాష్ట్రాలలో అనేక అభివృద్ధి పనుల కోసం కొన్ని కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేరే పనులకు వినియోగించుకోవడం చాలా సిగ్గుచేటని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ 791 కోట్ల రూపాయలు రైతాంగానికి ఇవ్వకుండా వేరే దానికి మళ్లించడం, అలాగే డబుల్ బెడ్రూమ్ రూమ్లు చేస్తామని చెప్పేసి వాగ్దానాలు పలికి ఇంతవరకు ఆర్మూరు మండలంలో కానీ పట్టణంలో కానీ డబుల్ బెడ్రూమ్లు లేకపోవడం శోచనీయం. దీంట్లో దృష్టి పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజుల నుంచి అనేకమైన ఆందోళన కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ చేస్తున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాము. మెండోరా మండల కేంద్రంలోని తిర్మన్ చెరువుకు గండిపడి నీరు వృధాగా పోతుంది. చెరువుకు గండిపడిన ఇరిగేషన్ అధికారులు స్పందించడం లేనందున నీరు రైతుల పంట పొలాల్లోకి వెళ్లి నాశనం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్ట నిర్మాణంలో కాంట్రాక్టు చేతివాటం ప్రదర్శించిన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవటం వల్లే చెరువుకు గండిపడిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా తిర్మన్ చెరువుకు 22,50,000 వెచ్చించి పూడిక పనులు చేపట్టారు. పూడిక తీసిన తిర్మన్ చెరువు తూము గుండా ప్రవహించే పిల్ల కాలువ సైడ్ వాల్ కట్టిన నెల 15 రోజుల్లోనే గండిపడి నీరు పక్కనున్న పంట పొలాల్లోకి ప్రవహిస్తుండటంతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారి వద్ద నుండి ఎలాంటి స్పందన లేనందున తహసీల్దార్ రామచందర్ దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తహసీల్దార్ రామచందర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కరెంట్ లేదు చెప్పవచ్చు. వేరే గారికి ఆర్ఏ గారికి ఇచ్చేస్తాను. ఓకేనా, సరేనా? రైట్ వచ్చి ఫోన్ చేస్తున్నాను. బీచ్ సంఘాల చైర్మన్ స్టార్టింగ్ చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు నేను అప్పుడు స్టార్టింగ్ అదే స్టార్ట్ చేసాడు చంద్రబాబు. అప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్. చాలా ఇయర్గా 2, 4, 6 సంవత్సరాలు నీళ్ళు పోతున్నాయి. అది చిన్న పదంతున్నాయి. ఇప్పుడు అది బొంగవాడేనా లేకుంటే ఎట్టా సార్? అది పొగొట్టాడు సార్. అది 4-5 డేస్ నుంచి పోతున్నాయట.
మెండోరా గ్రామంలో తిరుమల చెరుకు బొంగబడ్డది. ఎవరు చూసి నాదులు లేడు. నీళ్ళన్నీ వృధా పోతున్నాయి. అది చూసి ఖచ్చితంగా మంచిగా వాటర్ ఎటు వృధా పోకుండా చేయాలని చెరుకట్టకు మొత్తం బొంగబడే అవకాశం ఉన్నది. ఎన్ని లక్షలు? ఇది మిషన్ కాకతీయాల 25 లక్షలు వచ్చింది. అది ఇంకా బిల్లు వచ్చింది రాంది కూడా మాకు తెలియదు, కానీ నీళ్ళు అయితే వృధా పోతున్నాయి. నడుమ పైప్ బలిగిపోయి మెండూరు గ్రామంలో తిరుమల చెరువుకు బొంగబడి వాటర్ అంతా ఫ్లో అవుతుందని చెప్పి మాకు తెలిసింది. ఆ విషయంలో ఇరిగేషన్ అధికారులు దృష్టి తీసుకుపోయేదానికి రిపేర్ అయ్యేటట్టు చేయగలము. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ నాయకులు బెంబేలెత్తుతున్నారని, కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాలను గాలికి వదిలి ఇతర పార్టీలతో చేతులు కలుపుతోందని టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి అర్గుల్ సురేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి అర్గుల్ సురేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలను చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురవుతున్నారని, పార్టీ కార్యకర్తలను కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారన్నారు. కాంగ్రెస్ తన సిద్ధాంతాలను గంగలో కలిపి మతతత్వ పార్టీ బీజేపీ తెలంగాణ ఏర్పడవద్దని కంకణం కట్టుకున్న టీడీపీ పార్టీలతో ఐక్య కార్యాచరణ కమిటీ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మంచి పనులు చేయాలనే తపనతో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడవద్దని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సడాక్ బాలకిషన్, పోల మధుకర్, గుద్దేటి రమేష్, యామాద్రి భాస్కర్, కొంగి సదాశివ్, నయీం తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కరు వేలాది సంఖ్యలో పార్టీని వదిలిపోతున్నటువంటి తరుణంలో గత 2-3 రోజుల క్రితం ఫీజు రీఎంబర్స్మెంట్ అని, రైతు రుణమాఫీ అని ఒక కల్లిపుల్లి మాటలతో కొంత ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నంలో ప్రజల మద్దతు లేక అటు రైతు రుణ దీక్ష కానీ, ఇటు విద్యార్థి గర్జన కానీ విఫలమైపోయి బెంబేలెత్తిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చూసి వణుకు పుట్టింది అనడం ఒక హాస్యాస్పదము. ఎందుకంటే గత ఎమ్మెల్యే ఎన్నికలు గెలిచిన నుంచి, జీవన్ రెడ్డి గారు గెలిచిన నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలకు చూసి బెంబేలెత్తిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, అటు బీజేపీ పార్టీ బెంబేలెత్తిపోయి ఇవాళ పార్టీలో కార్యకర్తలను కూడా కాపాడుకునే స్థితిలోకి వెళ్ళిపోయి, పార్టీలో కార్యకర్తలంతా బయటికి వెళ్ళిపోయి నాయకులు ఒక వ్యక్తులుగా మిగిలి వాళ్లకు దిక్కుచోతల స్థితిలో ఉన్నటువంటి తరుణంలో ఈరోజు జీవనను చూసి, టీఆర్ఎస్ పార్టీని చూసి భయం పట్టి కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాల్ని గంగలో కలిపి భారతదేశానికి ఒక మద్దతు పార్టీ అయినటువంటి బీజేపీ తోటి, అటు తెలంగాణ రాకుండా విశ్వ ప్రయత్నాలు చేసి చివరి వరకు అడ్డుకున్నటువంటి తెలుగుదేశం పార్టీతోటి జతగట్టి ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిగ్గు లేకుండా ఒక వ్యతిరేకమైన పార్టీలతోటి ఫ్రంట్ కట్టి ఇవాళ ఐక్య కార్యాచరణ కమిటీ అనే పేరు మీద ఆర్మూర్లో కార్యక్రమం చేస్తున్నది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సిపిఐ అందరు మీరు జతగట్టారు. మీ జతకు కూడా ఇవాళ ప్రజల మద్దతు లేక బెంబేలెత్తిపోతున్నది మీరు కాదని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు మమ్మల్ని చూసి భయపడే పరిస్థితి ఉన్నది, కానీ మిమ్మల్ని చూసి ఒక్క చిన్న టీఆర్ఎస్ కార్యకర్త కూడా భయపడే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచి ప్రతిపక్షంగా పనిచేయండి. మీ వ్యక్తులు కాదు, ఒక వ్యవస్థగా పనిచేయండి. విమర్శ కూడా సహేతుకంగా ఉండాలా, ప్రజలు హర్షించాలా, కానీ వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ, మీరు ప్రజల్లో ఎప్పటికి కూడా మీరు మంచి కాలేరు. ఇంకో 2019లో కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది బల్ల గుద్ది మేము చెప్తున్నాం. కాబట్టి మీరు ప్రతిపక్షాలు ఇంకా 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 బలైనమే కానీ బలమయ్యే ప్రసక్తి లేదని తెలియజేస్తాం. మా పార్టీ మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో కాంగ్రెస్ నాయకులకు ఒకటే విధంగా చెప్తా ఉన్నాను, మీరు బెంబేలెత్తిపోతున్నారన్న మాట అది హాస్యపదంగా ఉంటుంది వినడానికి. మరి మా నాయకుడు సకల జనుల పార్టీ, మాది ప్రజల పార్టీ, యువగర్జన అన్నారు. మా యువకులే తెచ్చుకున్న తెలంగాణ పార్టీ, యువకుల కోసం అహర్నిశలు తాపత్రయం మా కేసీఆర్ గారు. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మొన్ననే రీసెంట్లీ ఒక
నెల లోపలనే ప్రక్షాళన వేసేసి ఎవరి వరకు ఇస్తా అని చెప్పడం జరిగింది. అది చూసి విని ఆ క్రెడిట్ మాకు దక్కాలని చెప్పేసి మేము అడిగితేనే ఇచ్చినట్లు అని చెప్పేసి అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. మీరు చెప్పినా చెప్పకపోయినా విద్యార్థుల పట్ల మంచి ఆగ్రహంతో వారికి న్యాయం చేయాలని సంకల్పంతో ఉన్నారు. 40 సంవత్సరాలను తెలంగాణ రాష్ట్రంని ఆంధ్ర పాలకుల చేతుల్లో తాకట్టు పెట్టిన ఘనత మీది. ఇప్పుడు సుమారు 3 సంవత్సరాలు కంప్లీట్ కాలేదు. మరి ఒక పసిగుడ్డు ఈ 3 సంవత్సరాల వయసులోనే ఇంత దేశంలోనే ప్రఖ్యాతిగాంచిందంటే మా కేసీఆర్ గారు, మా నాయకులు, మన టీఆర్ఎస్ నాయకుల కృషి ఫలితం అని చెప్పేసి ఇది సహకరిస్తున్న ప్రజల విజయం అని చెప్పేసి సందర్భం చెప్తా ఉన్నాం. ఇక ముందు విమర్శలు మానుకొని మా కార్యక్రమంలో మాకు సలహాలు ఇస్తూ ఉండాలి తప్ప విమర్శలు అనేది ఉండదని చెప్పేసి కరాఖండిగా ఖండిస్తా ఉన్నాం. జై తెలంగాణ. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు కారోబర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని డిపిఓ కృష్ణమూర్తి అన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో కారోబార్లతో డిపిఓ కృష్ణమూర్తి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలని, హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించుకునేలా చూడాలని ప్రత్యేక దృష్టి సారించాలని, 14వ ఆర్థిక సంఘం నిధులు జమా ఖర్చుల వివరాలు రేపటిలోగా అందజేయాలని ఆయన సూచించారు. ఆర్టీఐ యాక్ట్ క్రింద ఏదైనా దరఖాస్తులు వచ్చి ఉంటే సమాధానాలు అందజేయాలని, వాటి కొరకు ఒక ప్రత్యేక నోట్బుక్ లో వివరాలు రాయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఈఓ పిఆర్డి దామోదర్, మండల గ్రామ పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు ఉన్నారు. ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ ఫోర్టీన్ ఫైనాన్స్ ఇంకా బ్యాలెన్స్ గైడ్ లైన్స్ ప్రకారం వర్క్ చేయండి. గైడ్ లైన్స్ ఉన్నాయి ఆర్డర్లో, దానికి ఏమన్నా దానికి ఇవ్వాలి. స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ అని ఉంటుంది. మెయింటెనెన్స్ అంటే బిల్స్ అవి కట్టాలి. పర్చేజ్ కూడా ఉన్నదా? ఎల్ఈడి ఉంటుంది. ఎల్ఈడి ఉన్నది. ఏం పడతావు కొన్నా పంపిస్తారా? ఇవి కూడా పెట్టారు. మన కంప్యూటర్ ఆపరేటర్ ఆదేశాల మేరకు ఎవ్రీ వీక్లో ట్యూస్డే టు ఫ్రైడే వరకు విలేజ్ విజిట్స్, అందులో ముఖ్యంగా సమస్యలు ఏమంటే పరిష్కారం చేయాలి. ఐహెచ్హెచ్ఎల్స్, తెలంగాణ హరితహారము, వాటికి సంబంధించిన అవేమో కామన్ ఏజెండా ఫర్ ఆల్. అది కాకుండా మన శాఖకు సంబంధించి పనుల వసూలు, శానిటేషన్, వాటర్ సప్లై ఇవన్నీ పరిశీలించుటకు ఆదేశాలు జారీ చేసిండు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఆర్మూర్ మండల్ వెళ్ళి ఇక్కడ నుంచి మనము గగ్గుపల్లి, తర్వాత రాంపూర్, తర్వాత ఆలు ఈ గ్రామ పంచాయతీలను సందర్శించి కొన్ని సమస్యలు ఉండే వాటిని పరిశీలించడం జరిగింది. ఐహెచ్హెచ్ఎల్స్ కూడా కొన్ని వెరిఫై చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క పంచాయతీ కార్యదర్శులతో మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఇందులో ముఖ్యంగా తర్వాత స్పెషల్ డ్రైవ్ ద్వారా కలెక్షన్ చేయమని చెప్పడం జరుగుతుంది. అదే 100% ట్యాక్స్ కలెక్షన్ కూడా మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఈసారి వారికి కూడా రైతులకు కానీ పబ్లిక్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్షాలు కూడా బాగా పడ్డాయి. ట్యాక్స్ కలెక్షన్ కూడా అదే స్థాయిలో కోఆపరేట్ చేస్తారు. అందుకు సంబంధించి ఏదైతే ట్యాక్స్ కలెక్షన్ వస్తుందో వాళ్ళ విలేజ్ కొరకే మినిమం మౌలిక సదుపాయాలైన స్ట్రీట్ లైట్స్, వాటర్ సప్లై, శానిటేషన్ పర్పస్లోనే యూజ్ చేస్తారు. తర్వాత సిబ్బంది జీతభత్యాలకు కూడా అదే డబ్బులు యూజ్ చేస్తారు. కాబట్టి కంపల్సరీ వాటిని కట్టమని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా శానిటైజర్ అని అందరికీ చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా లీకేజీలు ఉండకుండా గ్రామంలో వెంటనే అరికట్టడకు సూచించనేది. ఏదైతే లీకేజ్ లేకుండా నోటీసులకు వస్తే కూడా పంచాయత్ సెక్రటరీ అందరూ వెంటనే స్పందించి దాన్ని ఒక 24 అవర్స్లో అరెస్ట్ చేయాలని తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి ప్రజావాణి పిటిషన్స్ కూడా మేము రెగ్యులర్గా వీక్లీ వైజ్ ఎక్కడైతే ప్రోగ్రామ్ ఇస్తాం ప్రోగ్రాంలో పరిష్కరించడానికి మా యొక్క చొరవ. తర్వాత అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీస్, తర్వాత ఈఓఆర్డీస్ ఇప్పుడు ఎందుకంటే మధ్య డిఎల్పీ వ్యవస్థను లేదు కాబట్టి ఇంకా భారం ఎక్కువైపోయింది. కాబట్టి మేము సమర్థవంతంగా ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమంలో పబ్లిక్ ఏవైతే ఇబ్బందుల సంబంధించిన దరఖాస్తులు వస్తే వాటిని పరిష్కరించడానికి కూడా చర్యలు తీసుకుంటాము అని ఈ యొక్క సత్య టీవీ ఛానల్ ద్వారా ఆర్మూర్ ప్రజలందరికీ, మండలంలోని గ్రామ పంచాయతీ ప్రజలందరికీ తెలియజేస్తాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నవంబర్ 3 నుండి 5వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే జాతీయ విపత్తు నిర్వహణపై జరగనున్న జాతీయ స్థాయి సదస్సుకు హాజరవుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ సునామీ, వరదలు, భూకంపం వంటి విపత్కర పరిస్థితులలో మున్సిపల్ చైర్మన్లు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో వాటిపై ఆయా చైర్మన్ల సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలిపారు. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మున్సిపల్ పరిధిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజా ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడాలి, ప్రజల బాధ్యతపై పాలకులు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో వివరిస్తారన్నారు. ఈ జాతీయ స్థాయి సదస్సుకు దేశంలోని మున్సిపల్ చైర్మన్లు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, కౌన్సిలర్ పండిత్ ప్రేమ్లు పాల్గొన్నారు. ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఎల్లుండి 3వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు మరి ప్రతి చైర్పర్సన్లు, దేశమంతటా ఉన్న చైర్పర్సన్లు అందరూ కూడా ఢిల్లీకి పోవడం జరుగుతుంది. అందరినీ ఆహ్వానించడం జరిగింది మోడీ గారు. మరి ఎందుకంటే ఇది మన పట్టణాల్లో మరి ఏ విధంగా అయితే సునామీ వస్తుంది, చాలా ఎక్కువ మోతాదులో వర్షాలు పడడం జరిగింది. మరి అన్నీ కూడా ఎలా వారికి వర్షం పడ్డప్పుడు ప్రజలకు ఎలా అనుగుణంగా మనం చేయాలి, వారికి ఎలా సురక్షితం చేయాలి, ఎలా అయితే సెక్యూరిటీ చేస్తే బాగుంటుందన్న దాని మీద చర్చా వేదికను పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ నుండి కూడా నేను ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్గా నేను వెళ్తున్నాను. మరి మొన్న సెప్టెంబర్లో 23వ తారీఖు రోజు ఆర్మూర్ పట్టణంలో అధిక వర్షపాతం నమోదైంది. తెలంగాణ మొత్తం లోపలనే 40% వర్షాలు మన ఆర్మూర్ పట్టణంలోనే పడడం జరిగింది. మరి దీన్ని కూడా నేను ఖచ్చితంగా మోదీ గారికి చెప్తాను. మరి ఇంకా కూడా మనము ఎక్కువ మొత్తంలో ఫండ్స్ వారు మాకు ఇస్తే ఇంకా బాగుంటుందన్న ఆలోచనలో మేము ఉన్నాము. తప్పకుండా మోడీ గారికి ఇది మంచి అవకాశం మాకు దొరికింది కాబట్టి నేను వారికి ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో డబ్బులు మరి మాకు ఫండ్ కూడా ఇవ్వాలని నేను వారిని కోరుతాను. ఖచ్చితంగా ఆర్మూర్ పట్టణానికి ప్రతి టైం కూడా సేవలు అందించడానికి నేను ఇక్కడ ఉన్నాను. మరి దీనిలో భాగంగానే రేపు ఢిల్లీ కూడా పర్యటనకు వెళ్తున్నాము. మళ్ళీ 5వ తారీఖు వరకు మాకు మీటింగ్ ఉంది. 5 తర్వాత రావడం జరిగింది. జాతీయ విపత్తు నిర్వహణ గురించి జాతీయ స్థాయిలో ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మన గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారి ఆధ్వర్యంలో ఈ నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా నవంబర్ 3 నుండి 5 వరకు 3 రోజుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సులో ఒక ప్రదేశంలో ఒక అనుకోని పరిస్థితులలో సునామీ కానీ, వరదలు కానీ, తుఫాను, భూకంపము ఇటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్న ఆ చైర్పర్సన్ గారు ఆ మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే దాంట్లో సలహాలు, సూచనలు స్వీకరించడానికి మన మున్సిపాలిటీ నుండి మన గౌరవ చైర్పర్సన్ గారికి ఆహ్వానం అందడం జరిగింది. దీంట్లో భాగంగా మన చైర్పర్సన్ గారు ఈ నవంబర్ 3 నుండి 5 వరకు బయలుదేరుతున్నారు. రేపు బయలుదేరి నవంబర్ 5వ తేదీన ఈ సదస్సు ముగించుకొని తిరిగి రానున్నారు. దీంట్లో ముఖ్యంగా సలహాలు, సూచనలు దీంట్లో స్వీకరించడం జరుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు, మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, తర్వాత ప్రజా ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడాలి, ప్రజల బాధ్యతే పాలకుల బాధ్యత ఏ విధంగా ఉండాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో చర్చా వేదిక నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో మన మున్సిపాలిటీలో కూడా గతంలో జరిగిన సెప్టెంబర్ 23 రోజు అనుకోని వర్షాల కారణంగా రాష్ట్రంలోనే అత్యధికంగా వర్షం నమోదై మనం ఎటువంటి చర్యలు తీసుకున్నాము, ఇంకా భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనా కూడా ముందు జాగ్రత్తగా ఉండి మనం ప్రజల ప్రాణాలకు ఏ విధంగా రక్షణ ఇస్తున్నామనే దాన్ని ఈ చర్చల్లో భాగంగా స్వీకరించడం జరుగుతుంది. వీటి విషయాన్ని చైర్పర్సన్ గారు కూడా తెలియదు. విద్యార్థి అమరవీరుల వారోత్సవాల గోడ ప్రతులను నేడు పీడీఎస్యు ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో గోడ ప్రతులను పీడీఎస్యు నాయకులు ఆవిష్కరించారు. విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాల్లో విద్యార్థి లోకం చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పీడీఎస్యు స్థాపకుడు జార్జి రెడ్డి శాస్త్రీయ విద్యా విధానం కోసం సమసమాజాన్ని స్థాపించడం లక్ష్యం కోసం మతోన్మాద కుట్రలకు బలయ్యారని వారి స్ఫూర్తితో నేడు విద్యారంగ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే వివిధ ఉద్యమాల్లో విద్యార్థులు ఈ నెల 5 నుండి 11 వరకు జరిగే విద్యార్థి వారోత్సవాలలో పాల్గొనాలని పీడీఎస్యు నాయకులు కోరారు. ఇందులో భాగంగా నాడు ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో పీడీఎస్యు ఆధ్వర్యంలో గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు సుమన్, నరేందర్, సంతోష్, దుర్గా ప్రసాద్, దిలీప్, శ్రీను, గోవింద్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర ప్రసాద్, రంగవల్లి, చేరాలు తదితరుల అమరత్వపు స్ఫూర్తితో
ఈరోజు పీడీఎస్యు విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాపిత విద్యార్థి సంఘంగా బలమైనటువంటి విద్యార్థి సంఘంగా ఈరోజు నిర్మాణం చేసుకుని శాస్త్రీయ విద్యా స్థాపన కోసం సమసమాజ స్థాపన కోసం నిరంతరాయంగా పోరాడుతున్నటువంటి సంస్థ. ఆ అమరవీరుల స్ఫూర్తితో ఏదైతే శాస్త్రీయ విద్యా విధానం కోసం కొనసాగుతున్నటువంటి పోరులో మతోన్మాదుల ఆగడాలకు బలైపోయిన జార్జ్ రెడ్డి, అట్లాగే రాజ్యం యొక్క తన నిర్బంధపు కుట్రలకు బలైపోయినటువంటి జంపాల చంద్రశేఖర ప్రసాద్, చేరాలు తదితరుల అమరత్వాన్ని స్మరించుకుంటూ ఈ నెల నవంబర్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరుల వర్ధంతి సభలను నిర్వహించాలని చెప్పేసి పీడీఎస్యు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నవంబర్ 5 నుండి 11 వరకు మన ఆర్మూర్ డివిజన్లోని ఆర్మూర్, బాల్కొండ, వేల్పూర్, కమ్మర్పల్లి, జక్రన్పల్లి, అట్లాగే భీమ్గల్, మోర్తాడ్ తదితర ప్రాంతాలలో జరిగేటటువంటి సభలను జయప్రదం చేయవలసిందిగా విద్యార్థులకు పిలుపునిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు పరిహారాన్ని అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 791 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని దారి మళ్లించి రైతులను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి. మెండోరా మండల కేంద్రంలోని తిర్మన్ చెరువుకు గండి పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు, నాణ్యత లోపంతోనే గండి పడిందని చెబుతున్న గ్రామస్తులు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ నాయకులు బెంబేలెత్తుతున్నారు. కాంగ్రెస్ తన సిద్ధాంతాలను గాలికి వదిలి ఇతర పార్టీలతో చేతులు కలుపుతోంది. టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి అర్గుల్ సురేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్ వ్యాఖ్య. వ్యక్తిగత మరుగుదొడ్లు, హరితహారం మొక్కలను సంరక్షించండి. సమావేశంలో డిపిఓ కృష్ణమూర్తి. ఢిల్లీలో నవంబర్ 3 నుండి 5 వరకు జాతీయ స్థాయి సదస్సు. జాతీయ విపత్తు నిర్వహణపై జరిగే సదస్సులో పాల్గొంటా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ వెల్లడి. విద్యార్థి అమరవీరుల వారోత్సవాల గోడ ప్రతులను ఆవిష్కరించిన పీడీఎస్యు నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.